సంతోషంగా అందరి దగ్గరగా స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుడి రాత్రి మనతో మాట్లాడును గాక. ఇప్పటి వరకు చక్కని సాక్ష్యం బ్రదర్ ద్వారా విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సాక్ష్యం అనేక మందిని ప్రేరేపితులు చేస్తుంది, మంచిది. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు మరి దస్తయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. జోసఫ్ కిషోర్ గారికి కూడా నా వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలండి. హల్లెలూయా. దేవుడు మనందరినీ దర్శించును గాక. ఇదే కూడిక అమ్మా. కొంతమంది ఏం అర్థం కాదు అసలు, రాటు కూడా అది చెప్పకూడదు చెప్పట్లా. సంఘ క్షేమాభివృద్ధి. ఆ మధ్య ఒక ఆమె కృతజ్ఞత కూడికి పెట్టమని ఫోన్ చేసింది. చెప్పాక మీకు పోయినసారి కూడా అట్టుంది మీరు చెప్పినట్టు. హల్లెలూయా. సరే, మంచిది. వాక్య భాగంలో పెడదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సంఘ క్షేమాభివృద్ధి అంటే సంఘం క్షేమంగా ఉండాలంటే ముఖ్యంగా మనం క్షేమంగా ఉండాలి. సంఘానికి వస్తున్నామంటే కొన్ని తెలుసుకోవాలి. ఇందాక బ్రదర్ కూడా అని చెప్పాడు కానీ ఇప్పుడు దాకా మనం ఎలా ఉండాలి. మనము ఉదాహరణ మన కుటుంబానికి మరి లెక్కలో చెప్తున్నారా లేదు, మీ యజమాని లెక్క అడుగుతున్నారా, లేకపోతే మీ యజమాని మిమ్మల్ని లెక్క అడుగుతున్నారా. పిల్లలు తల్లిదండ్రులుగా మీరు ఇచ్చిన డబ్బులు ఏం చేసేవారు లెక్క అడగవచ్చు. కానీ అందరం కలిసి మనం ఎవరికి లెక్క చెప్పాలా? దేవునికి లెక్క చెప్పాలి. ఈరోజు ఎంతమంది మనం ఎలా ఉంటున్నాము, దేవునికి లెక్క చెప్తున్నాము లేదా, ఏ విషయాల్లో లెక్క చెప్పాలి. చదువుదాం వాక్య భాగంలోకి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనపడే స్పష్టం ఏమీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని. ప్రభువా, మేము సంఘానికి వస్తున్నామంటే నీకు లెక్క చెప్పాలి. ఈ రాత్రి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలనో ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదట. దేవునికి మనం తప్పనిసరిగా లెక్క చెప్పాలి. కొంతమంది అనుకుంటారు ఈరోజు ఏమో ప్రార్థన రాదంటే అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ దేవునికి లెక్క చెప్పాలి. పాస్టర్ గారి ముందు అబద్ధం అయినా దేవుని దగ్గర మాత్రం లెక్క చెప్పాలి. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి నేనేదో అబద్ధం చెప్పి వెళ్ళాలి, కానీ దేవునికి మాత్రం నువ్వు లెక్క చెప్పాలి. తప్పనిసరిగా లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలో వారి కన్నులకు ఏది కూడా మరుగులేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 45:12 వచ్చి చూడండి. ఆయన అన్నిటినీ లెక్కించాడు. చదవండి. జనమును కొలిసిన వాడెవడు? జానతో ఆకాశమును కొలిసిన వాడెవరు? ఎవరు? జాగ్రత్త వినండమ్మా. ఆయన నదులలో, సముద్రాలలో అన్నిట్లో కూడా నీటిని కొలిశాడు. మనం కొలవగలమా? అన్నిటిని కొలిశాడు. ఆయన చూశాడు, లెక్క చెప్పగలడు. ఎన్ని క్యూసెక్లు వాటర్. అంత మాత్రమే కాదట, ఇంకెక్కడ త్రాసులో. హల్లెలూయా. చదవండి అన్నమాట. చెప్పమల్లా. పర్వతాలే చూశాడు. అమ్మా, ఆ త్రాసుల కొండలు, మనం కొండలు తూయగలమా? అసలు ఆ కొండ పట్టుకోగలమా? పర్వతాలే చూసే ఆయన తూయగలిగాడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, నీ తలలో ఉన్న ఎంటుకలన్నీ లెక్కించాడు ఆల్రెడీ. నీ తల ఎన్ని ఎంటుకలు నీకే తెలియదు. అవునా కదా? ఈ మధ్య ముసలమ్మ సంగతి వస్తుంది. ఆమంతా ఇదంతా కోరుకుంది. ఇప్పుడు ఆమెకి 75 సంవత్సరాలు అంటదయ్యా. ప్రార్థన చేసిన రోజు ఎంటుకలు రావాలంట. ఇప్పుడు ఎంటుకలు వచ్చి ఎందుకంటే ఆమెకి ముసలమ్మకి ఇప్పుడు ఈ వయసులో ఎంటుకలు అవసరమా? చూడండి. అయితే మన తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అయిగా జోసఫ్ కిషోర్ గారు ఎన్ని ఎంటుకలు చెప్తాడా? ఆయన గడ్డం మీద ఉన్నా కూడా చెప్పలేడు. కానీ ఆల్రెడీ నీ వెంట్రుకలన్నీ మత్తయి సువార్త 10:30 చదవండి. అక్కడ ఏముంది? నీ తలలో వెంట్రుకలన్నీ ఆల్రెడీ లెక్కించబడ్డాయి. అది
మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ఏ ఏ విషయాలు మనం దేవుడికి లెక్క చెప్పాలి? మనం అనుకుంటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం కూడా దేవుడికి లెక్క చెప్పాలి. ఇప్పుడే యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు కదా, మందిరానికి వస్తున్నాం, ఎలా ఉండాలా? నువ్వు మాట్లాడే మాట అన్నిటిలో చదవండి. అక్కడ 2 కొరింథీ 5:10 ఏముందంటే, 2 కొరింథీ పత్రిక 5:10 దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా మీరు జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన మనమందరం జాగ్రత్త వినండి. రేపు మన దేహంతో జరిగించిన ఏ అయినా సరే, ఇప్పుడు చెప్పాడు కదా బ్రదరు, నేను తాగాను, దాని గురించి దేవుడికి లెక్క చెప్పాలి. కొంతమంది అనుకుంటారు ఆయన మందిరానికి వస్తున్నాడు అండి, ఎక్కడ మారాడు? ఎవరి లెక్క వాడే చెప్పాలి. ఇప్పుడు చింతగా నేను తిన్నాను, నా పొళ్ళు పుడితే నీ పుడితేయా ఏమా? ఆయన పొళ్ళు నువ్వు తింటే నీ పులుస్తాయి, నేను తింటే అవునా కదా? ఎవరు చేసిన వాటికి వారికి ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే రేపు దేవుని సింహాసనం నిలబడాలి. మంచి చేసే వరకు నీ బహుమానాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, బడా నమ్మకమైన దాసురా. ఏదైనా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. రేపు ఆయన లెక్క అడిగితే నువ్వేం చెప్పాలి? ఈరోజు మనం డబ్బులు ఇప్పుడు మనకున్నది ఎలా పడితే అలా అర్థం చేసేస్తాం అమ్మా. కొంతమంది కొండలు ఉడతారు, పారిపోతారు. కాలువలో పోసి మీ పక్కనే ఉంది కాలువ, సద్దాన్ని ఆడతాను. ఇప్పుడు పాడలు ఏం చేస్తున్నారు తెలుసా? మళ్ళీ అక్కడ సద్దాన్ని అందమాట మొత్తం పారిపోసి కూడా ఉన్నారు. దేవుడికి లెక్క చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో వండిన భోజనం ఎలా పడితే అలా అర్థం చేసేవాడు ఉన్నారు. అవసరం కొద్దిగా పెట్టుకో, తిరగాల మధ్య పెట్టుకో. కొంతమంది కళ్ళు మాత్రం పెడతాయి, కొద్దిగా పెట్టు, మళ్ళీ వస్తావు పెట్టు అంట. అంతా తీసుకెళ్ళి పాల్గొస్తాం. ప్లేట్లు నిండా ఉంటాయి, కాసేపు అక్కడ చూద్దాం ఎవరి ప్లేట్లు నిండా ఉంటాయి. హల్లెలూయా. అది తినప్పుడు ఎందుకు? తినగలిగినంత పెట్టుకోండి. అసలు దేవునికి ఏ ఏ విషయంలో లెక్క చెప్పాలి? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఏ ఏ విషయం లెక్క చెప్పాలో మనం నేర్చుకున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ముందుగా దానియేలు గ్రంథం 5:24 చదవండి. కావున ఆయన ఎదుట నుండి ఈ రాతను రాశాను. రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉపారిసి ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూచి హల్లెలూయా. నీ ప్రభుత్వ విషయం ఏం చూస్తాడట? లెక్క చూసి ముగించేశాడు. ఎవరైనా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బెల్షాసర్, వీళ్ళ నాన్నగారి పేరు ఎవరమ్మా? నెబుకద్నెజర్. దేవుని మాట వినకుండా నా బలం, నా ధనం, నా ఘనత నేనే అని పొగుడుకున్నాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు? చిన్న చేసింది నేనే. ఎలా ఉంది ఇక్కడ? ఈ లైట్ బాగుందా? నేనే కొన్నా. ఏమా ఇదిగో ఈ పులిపిట్ ఎలా ఉంది? నేనే కొన్నా. నేను కొన్నాను అందరూ తెలియాలా? పాస్టర్ గారు బట్టలు బాగున్నాయా? నేను కొన్నాయే. హల్లెలూయా. ఇంక నువ్వు చెప్తున్నావు, నీకు ఎక్కడ దేవుని ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? నేను పెట్టానంటే సరిపోయిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంట? దేవునికి లెక్క చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈయన ఏం చేస్తాడు? వీళ్ళ నాన్నగారు యెరూషలేము దేవుని మందిరంలో ఉన్న బంగారు పాత్రలు, వెండి గిన్నెలు, గ్లాసులు అవన్నీ తీసుకొచ్చేసి ఆయన నుండి బబులోను సామ్రాజ్యంలోని ఆయన ధనాగారు దగ్గర పెట్టుకున్నాడు. అవన్నీ ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన దేవుని మాట లెక్క చేయకుండా గర్వించి హృదయ గర్వము కలిగిన వాడై ఇష్టానుసారంగా ఇది నా బలం, నా ఘనత, నా ధనం అన్నాడు. అందుకే దేవుడు గడ్డి వేపించాడు. ఎవరిలాగా? ఎద్దులాగా. అమ్మా చెప్పండి, ఎవరిలాగా గడ్డి వేసాడు? ఎద్దులాగా. ఎందుకంటే దేవుని మాట వినకుండా గర్వించారు. చాలా మందికి అంతే, కొద్ది కలిగితే సార్ కళ్ళు నెత్తికెక్కుతాయి. వంక టెక్కర ఏంటి అన్నట్టు తెలుసుగా? వంక టెక్కర ఏంటి?
అది నిన్న మొన్నటి దాకా అమ్మిన కాయలు చింతకాయ. కొంతమందికి అంతే, కొద్దిగా కరిగితే చాలు ఏమ్మా నెతికెక్కుతాయి కళ్ళు. నన్ను ఒక ట్రైన్లో చూస్తుంది, ఇప్పుడు మేము బైబిల్ ట్రైనింగ్ అయిందని చూసి, అమ్మ సునీత బాగున్నాం, మనం ఎక్కడ అందరం బాగున్నాం. సునీత నా పేరు ఎలా తెలుసు? అమ్మ నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యామంటే, బైబిల్ ట్రైనింగ్ ఏమో చాలులేదుగా గుర్తులేదండి. అలా ఆయన పక్కనే ఉన్నాడు, నీ పేరు కూడా చెప్తున్నాడు, నేను అన్నీ చెప్తున్నా. అమ్మ నేను బైబిల్ కానీ పేరు లేదమ్మా మర్చిపోయామంటే, మరి ఆమె ఏమనుకున్నావు వెంటనే తెత్తేసింది. బంగారం వచ్చేలేకే అంటే బైబిల్ కాలేజీలో చెవులకి ముక్కులకి ఏం లేవు. ఇప్పుడు ఇది తగ్గించింది, నేను ఏమంటాను అనుకుందా ఏమో మరి. నాకెందుకండి నీ బంగారం పెట్టుకుని, నాకు ఇప్పుడు నీ ముగ్గురు పెట్టుకుని పెట్టుకోకుండా నాకెందుకండి? అవునా కాదా? దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ఇప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడిగితేట ఏమ్మా మీకు ఉన్నాయి కాబట్టి తగ్గించుకున్నారంటే అది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇప్పుడు పలకడానికి ఏమైందమ్మా? అమ్మ బాగున్నావా? ఏ సండే స్కూల్ టీచర్ గారు ఏది ఇక్కడ మధ్య వచ్చింది, అమ్మగారు రాలేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవునికి మహిమ కలుగును కాదు పలకించాను. పలకగాలి ఎక్కడ? ఆ బ్రదర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏం పేరు అయినా? నీ పేరే? నన్ను బండి ఎక్కించుకున్నాడు కార్తీక్. కార్తీక్ నన్ను చూశాడు, బండి చూడగానే అయ్యగారిని పలకించాడు. నేను గుర్తుపడక ముందు గుర్తుపట్టాడు ఆయన, ఎక్కించుకున్నాను. అంతేనా? ఎక్కడ పాస్టర్వి? లంబాడి ఏమో అంటే ఎట్లుంటుంది నాకు. అదే అలాగన్నా కార్తీక్. చూడండి ప్రియ దేవుని బిడ్డారు, కొంతమంది అంతే గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుందట. ఏమనుకున్నాడు? ఇదంతా నేను కట్టించింది కాదా? ఏమన్నా తీసుకుపోతాం, ఎవరైనా తీసుకెళ్ళిపోవు. అది గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నాది కదా, నా బలం, నా ధనం, నా ఘనత. వెంటనే దేవుడు అన్నాడు, గడ్డి మేస్తా చూడన్నాడు ఎద్దుగా. వెంటనే పశువు మనసు వచ్చేసింది, కొమ్ములు వచ్చాయి. ఆ పశువు రూపం అయిపోయింది, వెళ్ళిపోయి గడ్డి మేస్తున్నాడు. ఒక రాజుగారు ఇక జనం అంతా తరిమేస్తున్నారు, ఎద్దొచ్చిందని. సింహాసనం మీద కూర్చోవలసిన రాజు ఎద్దులాగా తిరుగుతున్నాడు. బుద్ధి లేకపోతే ఎద్దులాగుంటారు. ఈయన దేవుని మాట ధిక్కరించి గర్వించి రాజు సింహాసనాన్ని కోల్పోయాడు. కాబట్టి ప్రియ దేవుని పెట్టారా? సరే ఆయన అయిపోయాడు, చచ్చిపోయిన తర్వాత కొడుకు వచ్చాడు. కొడుకైనా బుద్ధిమంతులుగా ఉండాలా? వినండి, వినాలా లేదా? అలా కాకుండా దేవుడు మందిరంలో ఉన్న వస్తువులు దేవుని భయం లేకుండా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారిపైన ముగ్గురిని ప్రధానంగా నియమించారు. ఆ ముగ్గురులో దానియేలు. 5వ అధ్యాయం మొదటి నుంచి చదువు. రాజా బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించెను. ఆ 1000 మంది కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ద్రాక్షారసము త్రాగుచుండగా తన అధిపతులను, తన రాణీలను, ఉపపత్నులను పోసి అదిగో యెరూషలేము ఆలయంలో తెచ్చిన, ఏమండి జాగ్రత్త వినాలా, దేవుని మందిరంలో సంబంధమైన వస్తువులు మీ ఇంట్లో ఏది ఉండకూడదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? దేవుని భయం లేకపోతే దేవుని మందిరంలో వస్తువులు తీసుకొని తాగుతున్నారు. మా సంఘంలో ఒక ఆయన 100 ప్లేట్లు ఇచ్చారు, 100 గ్లాసులు ఇచ్చారు, 10 గోళ్ళు ఎగురు. ఏంటమ్మా అంటే ఆ అమ్మ సాంబార్ పూసుకెళ్తాను, ఇప్పుడే చెప్తాను, ఈ అమ్మ కూర వేసుకెళ్తాను, ఈ అమ్మ పచ్చడి తీసుకెళ్ళి ఒక రోజు వాకింగ్ చేసి ఎక్కడెక్కడైనా తీసుకొచ్చి పెట్టేసేపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త, దేవుని మందిరంలో వస్తువులు ఇంట్లో ఉందా? నేనేం చేశాను, మా గ్లాసులన్నిటికీ ఒక పెయింట్ వేసాను. ఆ కలర్ ఎక్కడున్నా ఇది చర్చి దాన్ని గుర్తుపట్టచ్చు. ఒక అమ్మ ఇంట్లోకి వెళ్ళేది, మరి ఎంత మా ఇంట్లో లేదు కోరడేక్ష పాత్ర జలసరి ఉంటాయి కదా, ఇంట్లో పేరుంది, పేరు చదివాను. అమ్మ ఇది ఎట్టొచ్చింది, ఏమన్నా ఇక ఎట్టొచ్చిందో తెలియదు అంటుంది. అంటదిగా తీసుకొస్తాను అంటలా. మందిరంలో నాకు గుర్తు కదా, నాకే మంచిగా ఎత్తా ఉంటారు ఆ గ్లాసులో. నేను చూసి ఇదేది మందిరంలో లాగుంది అంటే ఇక చాలా రోజులు నాకు సాంబార్ తెచ్చినట్టున్నారు. జాగ్రత్త, ఇది తీసుకున్నావు, దీనికి 2 కొనియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని భయం ఉండమని చేసుకోవడం నా దేవునికి మహిమ కలుగును గాక. అసలు మందిరం వస్తుంది మన ఇంట్లో ఉండొచ్చా? చెప్పండి. అసలు మందిరం వస్తుంది మీకేం పని? ఏమ్మా
మందిరంలో భోజనాలు తెచ్చి ఎక్కడ నీ భోజనాలని ఇచ్చేది మందిరంలో గిన్నె గ్లాసులు అన్నీ ఎత్తుకుపోతాను. తెచ్చి నమ్మకంగా పోయి అప్పచెప్తున్నారా? అసలు మందిరం వస్తువులు మీరు వాడకూడదు, తీసుకొని ఇంటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నదే అనుకోండి, ఈయనేం చేస్తాడు, దేవుని మందిరం వస్తువులతో చక్కగా ఆ డాన్సులు వేస్తున్నారు, తాగుతున్నారు, బిందులు చేసుకున్నారు, ఇష్టానుసారంగా తాను తన భార్యను ఉపపత్తులు అందరూ డాన్సులు ఎత్తు దేవుని దుఃఖపెట్టారు. వెంటనే దేవుడు ఒక చేవురాత గోడ మీద మెనే టేకిల్ ఉపారిస్తేనంటే ఏమని రాశాడు, నీ రాజ్య పరిపాలన విషయంలో ఆల్రెడీ దేవుడు లెక్క చూశాడు. నేను త్రాసులో తూయగా నువ్వు తక్కువయ్యావు, లెక్కలు అన్నీ తేల్చి ముగించేశాడు. ఇప్పుడు ఏమైనా ఆ లెక్కలన్నిట్లన్నీ తప్పులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంతే, అన్ని లెక్కలు తప్పులే. మన ఒకడు 9వ తరగతి చదువుతున్నాడు, 9 రోజులు వెళ్తాను. వాడు 9 రోజుల కోసం ఎంతసేపు ఆలోచించాడు. బాబు నువ్వు ఏ క్లాస్? 9th 30 అన్నాడు. ఆహా, వెరీ గుడ్. 9 రోజులు 30 భలే ఉందరా నీ చదువు అన్న. అంటే చాలా రోజులు అయిందండి అది నేను నేర్చుకున్నాను. 9th క్లాస్ వాడు 9 రోజులు తెలియదు. బాబు ఏ క్లాస్ అయ్యా? అయ్యా డిప్లొమా. పర్లేదు, నేను 17 రోజులు ఎంత చెప్తావా? మా అంతసేపు తీసుకున్నట్టే. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవునికి మహిమ. సరే, ఈ లెక్కల్లో మనం పొరపాటు చేసిన దేవుని లెక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లెక్కలో నేను కూడా వీకే చదువుకునేటప్పుడు నాకు లెక్క అంటే భలే చిరాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే చిన్నప్పుడు మక్క చేసిన పొరపాటు హోంవర్క్ అంతా మక్క చేసేసింది. తెలుగు సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం నాకు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈయన దేవుని మందిరంలో ఉన్న పాత్రలతో అన్ని బ్రాంతి విసికి పోసుకొని ద్రాక్షారసం పోసుకొని సంతోషిస్తారు. వెంటనే దేవుడి చేయరాత మెనే టేకిల్ ఉపారిస్తారు. ఏముంది చదువు? మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసేసాడు. జాగ్రత్త, అక్రమ పాలన చేశాడా దేవుడు ఊరుకోడు. ఎవరైనా సరే, ఏమే సంఘంలో మనం ఎవరైనా, సండే స్కూల్ నడిపేవాళ్ళైనా, పెద్దలైనా, సేవకులైనా, ఎవరైనా, హల్లెలూయా, దేవుడు మన లెక్క చూస్తాడు. లెక్క చూసినప్పుడు లెక్కలు మనం ఎక్కడ కూడా తప్పకూడదు, తక్కువ కాకూడదు. ఈయన లెక్కల్లో వీక్ అయ్యాడు. దేవుడు లెక్క చూసి ముగించలేకే అంత తప్పు కనపడి ఇక గడగడ వణుకుతున్నాడు. కలవరం రేగింది, భయం వచ్చింది. అందరిని పిలిచాడు, విద్యావంతులు, జ్ఞానవంతులు అందరి. ఈ లెక్క ఈ చేవురాత ఎవరు చదవమంటే ఎవరి వల్ల కాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంటే అప్పుడు తన భార్య వచ్చింది, రాజా ఈ దేశంలో ఒక జ్ఞానవంతుడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు. మీ నాన్న కాలంలో మీ నాన్న కలిగిన కళకు భావం చెప్పినవాడు. ఆయన పిలిపించమంటే దానియేలుని పిలిపిస్తే దానియేలు అన్నాడు, బాబు నీ కోసం నేను బహుమానాలు ఇస్తా, నీ కోసం నగలు ఇస్తా, అవి ఇస్తాను. ఆయన ఏమన్నాడు, నీ ధనం నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానాలు ఎవరికైనా ఇచ్చే, నీ దానం నాకు అక్కర్లేదు. దేవుడు నాకు బయలుపరిచి నీకు చెబుతా. దేవునికి స్తోత్రం. నా సొంత మాట కాదు, అందులో ఉంది, చదువు. అక్కడ ఏముంది? ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకోను, నీ బహుమానములు అది నీ దానాన్ని ఎత్తుంచుకో, నీ బహుమానాలు ఎవరికని ఇవ్వు, కానీ దేవుడు నాకు చూపించింది చెప్తానని చదివాడు. మినీ అనగా ఏంటో తెలుసా? టేకేల్ అంటే ఏంటో తెలుసా? మొత్తం వివరించి చెప్పాడు. ఆల్రెడీ దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసేస్తాడు, ముగించాడు, ఇక అయిపోయి ఆ రాత్రి చనిపోయాడు బెల్షస్స. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయలా. దేవుడు అప్పగించిన పనిని ఎలా దేవుని మందిరంలో వ్యర్థంగా చేశాడు. ఈరోజు నీ సంఘం క్షేమంగా ఉండాలంటే, మనము క్షేమంగా ఉండాలంటే, సంఘం మంచిగా మనం ఎప్పుడైతే సంఘంలో నమ్మకంగా ఉంటామో దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సంఘంలో ప్రతి రూపాయి కూడా మనం ఎవరికి లెక్క చెప్పాలా? దేవుడికి లెక్క చెప్పాలి. నాకు కూడా కొంతమంది అడుగుతారు డబ్బులు, అయ్యా నాకు ఒక 100 రూపాయలు లెక్క అయ్యి, నేను ఒకటే చెప్పేవాడు, ఇది కనుక తాగేవా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇది దేవుడి సొమ్ము, నా దగ్గర నుంచి ఒక 100 రూపాయలు అడిగింది, ఇది ఏ మాత్రం వ్యర్థమైన ఉపయోగం, దేవుడికి లెక్క చెప్పాలి. నేను నమ్మి అయ్యా తింటానికి లేవు, ఆయిట్ లేదు, అబద్ధాలు ఆడే నేను ఇస్తున్నా, నువ్వు నిజంగా ఆకలితో నా ఇస్తున్నా, కానీ ఇది కనుక ఏది వ్యర్థంగా వాడే లెక్క చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లెక్క చెప్పాలి మనం. ఆమేన్.
ఏదో ఆషామాష కాదు, కానీ ఏ ఏ విషయాలు లెక్క చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డ చదువుదాం రండి. ఇప్పుడు ఏ ఏ విషయాలు దేవునికి లెక్క చెప్పాలి. ప్రభు నామానికి మహిమ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. మత్తయి సువార్త నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు జాగ్రత్తగానండి. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమని ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. ఏదో నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు కొంతమంది, తెలియకుండా మాట్లాడతారు. సేవకులు కూడా ఎలా పడతారా? మిరియం గారు ఏమన్నమ్మా? మిరియం మోషే గారు వెళ్ళి కూసి చేసుకోమని పెళ్లి చేసుకున్నారు. ఏమంది? విన్నా మడచొత్తారు తల్లులా. వాక్యం చదవరా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూడండి ఒకసారి, తీయండి. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని దానిని బట్టి జాగ్రత్త వినాలి. మనుషులు పలికి వ్యర్థమైన అమ్మా సొంత అక్క. మరి వాడు ఎవరో కూషు దేశపు స్త్రీ అంటే వాడు నల్లగా ఉంటారు. ఇప్పుడు నల్లవాడొద్దా ఏమ్మా? ఇప్పుడు చాలా మంది ఎట్లా తయారయ్యారంటే పిల్ల తెల్లగా ఉందా, రేపు అయ్యగారు కూడా చూడండి వాళ్ళు ఎలాగా ఉంటే తెల్లగా అంటారు. హలేలు. మరి నల్లతోడి పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ప్రతిోడి ఇది ఒక తయారయ్యారు. పెళ్లి కొడుకు కన్నా పెళ్లి అమ్మగారికి నచ్చాలి. ఇప్పుడు పెళ్లి కొడుకు అమ్మకి అమ్మా ఇప్పుడు చాలా మంది అంటారు. మా అబ్బాయి ఒక ఆమంట అయ్యగారిని మా అమ్మ టీవీలో చూసింది. మా అబ్బాయి సంబంధం చూడాలి, పిల్లకి జడ పెద్దగా ఉండాలంట. ఏముంది అమ్మ సవరమైన కట్టొచ్చి పెళ్లి రోజుకి. ఇప్పుడు చూడండి ఎలా లేదు, ఎక్కడ తెచ్చిపెట్టాలా? ఎలా అంటున్నారంటే ఆ పిల్లలు అమ్మాయి నల్లగా ఉండగా మరి మాలాంటి నల్లటోళ్ళ పరిస్థితి ఏంటండి? హల్లెలూయా. ఈ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారండి మోషే గారు. అక్క సరిగింది, ఇంకెవరు దొరకలేదు మోషే నీకు ఈ కర్రీ కాకపోతే అన్న వెంటనే పుష్టి వచ్చింది. సొంత అక్క అండి మోషేకి. మోషేని ఎప్పుడైతే దేవుని సేవ చేస్తున్న మోషేకి విరోధంగా మాట్లాడిందో దేవుడు అక్కడైనా ఊరుకోవాలి. కాబట్టి అలాంటిది మనం ఏంటంటాం, మాస్టర్ గారు ఒక వారం నా పని రాలేదనుకో మా దగ్గరికి ఎందుకు వస్తా ఉంటే డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎన్నిసార్లు ఉంటారు మీ అందరి పొద్దున తల్లి గారు హల్లెలూయా అంటారు కొంతమంది. నరవని నాలుక అందరూ అంటారు ఏదో. ఇప్పుడు మనకు రాలేదనుకో మా ఇంటికి ఎందుకు వస్తాడు, వాళ్ళు డబ్బులు టీచర్గా అక్కడికి వెళ్ళాడు. ఎట్లాగమ్మా ఏదైనా న్యాయం చేసి ఇప్పుడు పొరపాటు తప్పు అంటే అమ్మంటే ఆమెకే న్యాయం చేశాడు. ఇంకెట్లా మీ ఇద్దరు తిప్పుకున్నారు. ఉదాహరణ చెప్తున్నారమ్మ. ఇప్పుడు అనుకుంటే అమ్మ నువ్వు ఎందుకు తిట్టావు, నువ్వు సేవ చేస్తున్నావు కదా, పరిచయం చేస్తావు తప్పుగా నన్ను అంటే అయ్యగారు నేనే నడబట్టా, నేను ఒక లోపు అయిపోయా అంటాడు. ఎక్కడ ఇంకా ప్రైజ్ లార్డ్. ఏమైనా దైవజనుడు గద్దించాడు నా ఆత్మీయ తండ్రి. ఆయన ఏమన్నారు, నీతిమంతుని గద్దింపులు అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఆ విధంగా అనుకోరు కొంతమంది. ఏంటంటే వెంటనే దూషించటం, వెంటనే అంటాం. మరి పొరపాటు మా కోసం ప్రార్థన, అయ్యా మా దైవజనుడు పెద్ద కారు రావాలయ్యా, బంగారు ప్లేట్లు తినాలయ్యా, వెండి గ్లాసులు తాను, పెద్ద కారు వచ్చేలకి అయ్యగారి గర్వం వచ్చిందండి. మీరేగా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఏంటమ్మంటే జ్వరం వచ్చినప్పుడు నేను వెళ్ళలేదంట. ఇప్పుడు నీకు జ్వరం వచ్చి నేను కలగన్నానా? చెప్పాలి కదా. ఇప్పుడు మొదట్లో సేవ స్టార్టింగ్లో చిన్న సంఘం ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు అందరు ఇలాగ వెళ్ళాలంటే కుదరదు. అలా అంటే అప్పుడు ఏం చేయాలి? అయ్యగారు రేపు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. వారు మీ అందరూ ఇలా చూసి తిరగాలని కుదరాలి కదా. అవునా? మీకు కుదిరితేనేమో ఏమా మీకు టైం ఆదివారం చర్చి రాలేదనుకో కుదరదు, బాగాలేదమ్మా అని చెప్తారు. అదే అయ్యగారు ఒక్క వారం అంటే మీరు ఎందుకు రాలేదు చెప్పాలి. లెక్కపు బాగలేదండి కూలేదని అంటాం. హల్లెలూయా. దైవజనుడు రాకపోతే లేక నేరాలు మోపుతారు. అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో లెక్క చెప్పాలంటమ్మా? మనుషులు పలుకు ప్రతి మాట ఉందా? ఇక్కడ ఏముంది? అది అసలు మాట్లాడు వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి. ఎవరికి అనవసరమైన మాట మాట్లాడకూడదు. కొంతమందికి ఏం మాట్లాడుతుందో తెలియదు. అమ్మా ఆ మధ్య మేము ఒక మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్కి వెళ్తే మా మీటింగ్ దగ్గర కుక్క వచ్చింది. ఒక ఆమె ఎట్లా అంటే వెళ్ళమన్నా
డిస్టర్బ్ చేయమాక. అదే దాని అది కుక్క దానికి ఏం తెలుసమ్మా? దాన్ని చెప్పే విధానం అదేనా? ఇల్లు అంటే వెళ్ళిద్దా? హల్లెలూయా. దాన్ని చెప్పే విధానం చెప్పాలి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఏంటో అర్థం కాదు, బూతి ఖర్చు నాకు వాక్యం నా వాక్యం రావట్లా. ఆ సార్ ఎదురుగా కూర్చోండి. వాక్యం చెప్తారా దైవజనం? ఒక మనిషితో మాట్లాడని మాట ఏమాట్లాడుతుంది. హల్లెలూయా. కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు. నా దగ్గర ఒక పాప ఉంది. ఆ తెంగతో అర్థం కాదు, మంచిది అర్థం కాదు. ఆ పిల్లలు చూస్తాను అన్న నేను పప్పులు తెమ్మని చెప్పు. నిమిషం నీ పప్పులు తెచ్చావు, పప్పులు తెచ్చావు అని అంటుందయ్యా. నువ్వు పప్పులు తెమ్మంటుంది అడు. ఆ పిల్లలు చెయ్యెత్తినాడు. అదిగో అదే చెప్పింది తెమ్మంటుంది ఇట్లా అంటున్నాడు. ఆ పిల్లకి ఏం తెలుసండి? అన్నయ్యో అడిగింది అన్నయ్య వెంటనే హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డారు, ఏమనుందంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట ఏం చెప్పాలట? ఎందుకన్నాడు యేసు ప్రభు? గుడ్డి వారికి స్వస్థత చూపించారు, మోగవారికి మాట ఇచ్చారు, దయ్యాలు ఎల్లగొడుతున్నారు. వెంటనే కొంతమంది పరిస్థితి ఇలాంటి వాడు అన్నారు, ఈయన బయలుజీవుడు వాళ్ళ దయ్యాలు ఎల్లగొట్టాడు, ఈయన ఒక మాంత్రికుడు అని ఏదేదో తిట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రభు అన్నారు మనుషులు పలుకు చూడు బాబా అక్కడ చదివావా? ఆ మాట విని అది ఏమంటారు? వీడు దయ్యములకు అధిపతి అయి అది ఏమంటున్నాడండి యేసు ప్రభుని పట్టుకొని? అంతకుముందు ఏమనుంది? వీడు. కొంతమంది గౌరవం లేకుండా చూడండి, వీడు వాడు. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త. నోరు ఉంది కదా అని మన ఇష్టానుసారంగా మాట్లాడడం. చాలా మందికి అంతేనండి, గౌరవం తెలియదు. ఇంట్లో అయినా కూడా భార్యను ఎట్ట పిలవాలో తెలియదు, భర్తతో ఎట్ట మాట్లాడో తెలియదు. ఒక్కొక్క అమ్మ నీ ఎంతో తేలుతాను ఉండి రాదు, ఏదైనా గొడవ రాని నీ ఎంతో తేలుతా. మధ్య అప్పుడు నేను వెళ్తున్నా, భర్త అంటుంది అప్పుడే అలా మాకు ఐగారు అవుతాడు, అలా మాకు ఐగారు అవుతాడు. అప్పుడే అంటుంది రాని నీ ఎంతో తేలుతాను, అలా మాకు ఐగారు వస్తాడు. ఇక ఆ ముఖం చూస్తూనే అయిపోయింది చెప్పడం. అమ్మో హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు ఏమి తెలియనట్టు అమ్మాయి ఎంత అమాయకంగా స్తోత్రాలు చెప్తారు. ఇంటి దగ్గర భర్త అంటే ఎంత తెలుస్తాను రా. హల్లెలూయా. కొంతమందికి ఎవరో కావాలో తెలియదని. అమ్మ ఎంత గౌరవంగా ప్రైజ్ లార్డ్. స్త్రీలారా చెప్పండి అమ్మ, పూర్తి చేయండి. స్వపురుషులకు మళ్ళీ చెప్పండి, స్త్రీలారా పురుషులకు ఆడవాకండి. మళ్ళీ స్వపురుషులారా ఒక్కటే, మీ సొంత పురుషుడికి ఏం చేయాలా? లోబడాలి. బాగానే చెప్తారు పెళ్ళప్పుడు, అమ్మ లోబడమంటే ఎక్కడ లోబడుతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే జాగ్రత్త. ఆ ప్రియ దేవుని బిడ్డ దేవునికి లెక్క చెప్పాలి. ఆమేన్. ఏ విషయం లెక్క చెప్పాలని? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు. ఆమేన్. రెండవదిగా ఏ విషయంలో లెక్క చెప్పాలంటే దేవుని నామానికి మహిమ. చూడండి రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని స్తుతించుట వలన గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఎవరి గురించి? నీ ప్రవర్తన విషయంలో. ఆమేన్. మనలో ప్రతివాడు తన్ను గురించి అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుని మందిరంలో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఏముంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవునికి మహిమ. అమ్మా ఇక్కడే పాస్టర్ గారు ఉంటాను, వాకింగ్ చెప్తాను, పోనీ ఏం బయటకు వెళ్ళొచ్చు కాసేపు. హలో, ఎంతమంది వాకింగ్ వింటా ఉంటారు, అందరూ డిస్టర్బ్ చేస్తారు ఎదురుగా కూర్చొని. ఒకసారి మా సంఘంలో వీడియో అన్ని చెప్తారు, అక్కడ కూర్చొని అదో వినపట్ల వెళ్ళమ్మా, వెళ్ళి బయటికి వెళ్ళి. ఏంటి ఇది మందిరం అనుకోండి, ఏం కాసేపు ఉండలేరా? ఏ కొంపలంటూ పోతని మాట్లాడుకొని అర్జున్ మాట బయటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ వాక్యం చెప్తుంటేనే చెప్పు ఏంటి? హల్లెలూయా. దేవుని మందిరంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మధ్య ఏం చేస్తున్నారు కొంతమంది, ఫోన్లని ఇక్కడ పెట్టండి అంటారు. మందిరంలో వచ్చిన కాడి నుంచి కొంతమందికి ఈ ఫోన్లు బడా 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 పెద్ద కలుగుతున్నారు. ఆ రింగ్ టోన్ కూడా ఒక్కొక్క అమ్మ నీకు భయంకరంగా వస్తుంది. అది ఇక ఫోన్ మోగుతున్న ఆపదు.
ఎవరికే నొక్కడం రాదు మళ్ళా. ఎందుకంటే ఈ ముసలివాడు పోలికి నొక్కడం రాదు, ఇంటి దగ్గర పెట్టుకుని రావచ్చుగా. ఆ నొక్కడం రాదు ఏంటి ఇది ఆగట్లా ఆగట్లా. ఇక్కడ వాకి ఎంత మంది కలిగి చేస్తారండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలట? జాగ్రత్తగా. కాబట్టి దేవుడికి ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పాలి. దేవుని మందిరం విషయంలో, ఈ ప్రవర్తన విషయంలో దేవునికి స్తోత్రం, లెక్క చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏం చెప్పాను? క్రియల విషయంలో అవి మంచివైనా చెడ్డమైనా ఏం చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. రెండవది మన మాట విషయం లెక్క చెప్పాలి. మూడవది ప్రతి తన్ను గురించి, అంటే మన ప్రవర్తన గురించి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను గురించి నువ్వే చెప్పాలి, నన్ను గురించి నేనే చెప్పాలి. మందిరం అనుకున్నామా ఏమనుకున్నాం మన ఇష్టాలు. మందిరంలోనే ఒక గమ్మ తిట్టుకుంటా ఉంటాం. కూర్చుని గోడ కానుకుని సీట్ రిజర్వేషన్ చేసుకున్నట్టు ఒక గమ్మ లే, అది నా సీట్ అవుతుంది. ఇది గోడ కానుకోవటం కొన్ని నడువులు అమ్మ నాకు కొంచెం నడువులో పొందా అందరూ లేకపోయింది నా సీట్ అయితే దీని గోడ కానుకోవడం అన్నాడు గొడవ. మనుషులు జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తన విషయంలో లెక్క చెప్పాలి. ఇంకా ఏ విషయంలో లెక్క చెప్పాలి? వాక్య భాగంలో పెడదాం. దేవునికి మహిమ కలుగునుగా. 90వ కీర్తన 8వ వచనంలో కూడా చదవండి. కీర్తన 98. త్వరగా అయ్యగారు అయితే పావులకు 10 టైం ఇచ్చారు. ఉంచుకొని నావు నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి. 12వ వచ్చింది అమ్మ. చేయము మా దినములు లెక్కించుటకు. అది దినాలు అంటే మనము దేవుని సన్నిధిలో గడిపే దినాల విషయంలో కూడా లెక్క చెప్పాలి. సమయం, దినం అంటే సమయం. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 5:15 ఏముంది? దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా చేయకూడదు. దినములు చెడ్డవి కనుక సమయములు పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అంటే ఏం చేస్తావు? మన దినాలు లెక్కించి ఇప్పుడు ఈ సమయం విషయంలో కూడా దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు ఎన్ని దినాలు దేవుడి మందిరంలో గడిపావు, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నావు. ఒక్క దినము దేవుని సన్నిధి గడుపుతా. కొంతమంది చిన్నదానికి మానేస్తారు. ఆదివారం రోజే ప్రయాణాలు పెట్టుకుంటారు. ఏమో మిగతా రోజులు వెళ్ళొచ్చుగా. కొంతమంది ఉండే ఆ ఒక్క రోజు అంట. ఆ ఒక్క రోజు కూడా ఏ 2 గంటలు దేవుడికి ఇవ్వలేవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ బలవంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు అయ్యా ఇద్దాము అని ఉందంట. ఎక్కడ? ఆ మధ్య మా దగ్గర ఉంది లేకమ్మ 80 సంవత్సరాలు దాటిన ముసలమ్మ. మాస్టర్ గారు మందిరానికి వస్తామంటే కాళ్ళు పనిచేయట్లా. ఓపుకున్నప్పుడు వచ్చావు. ఇంకొక ఆమె ఉంది, యవనస్తురాలి. వర్షం పడినా మందిరానికి రాదు, బురద ఉన్నా రాదు, చచ్చిపోయారు అంటే అక్కడ టెంట్ వేసేది అంటుంది. వచ్చేది ముగింపు అప్పుడు వచ్చింది. ఏమని రాజుగారా అన్నయ్య నేను వర్షం వచ్చింది కాదు, దేశం అందరికి లేని వర్షం నీకు ఒక్క దగ్గరికి వచ్చిందా? మరి అది పొడుగు లేసే టైం అయిపోయింది అన్నయ్య. నెలలో 3 వారాలు మానేస్తుంది, 1 వారం వస్తుంది మధ్యాహ్నం. చూడండి ఎలా ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది సోమరులాగా అయిపోతున్నారు. మనము దేవునికి వాళ్ళ సమయ విషయంలో కూడా లెక్క చెప్పాలి. ఆమేన్. దినములు చెడ్డవి కనుక ఏం చేయాలంటే సమయం పోనీక. ఎంతమంది యవనస్తులు ఆదివారం ఆరాధన మానేసి క్రికెట్కి వెళ్ళేవాడు ఉన్నారు. కొంతమంది టీవీల దగ్గర అతుకుపోయేవాడు ఉన్నారు. ఏంటమ్మంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ అంట. దేవుడు ముఖ్యమా నీకు అది ముఖ్యమా? గుర్తుపెట్టుకోండి. చాలా యవనస్తులు ఎలా తయారో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వాళ్ళు, అయ్యా ఇక్కడ వచ్చి రాకుండా క్రికెట్ దగ్గరికి వెళ్ళి చెప్పయ్యా. దేవుడికి లెక్క చెప్పాలి. యవనస్తులా అందరూ ఎవరైనా సరే ఆమేన్. మనం సమయం విషయంలో కూడా దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని పోనీయొద్దు. ఎందుకంటాడు ఒక్క దినము దేవుని సరి గడుపుటే ఎన్ని దినాల కంటే శ్రేష్టమట? 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమేమి విషయంలో చివరిగా చూద్దాం. దేవుని నామానికి మహిమ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై అప్పగించినట్టుండెను. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున. జాగ్రత్త వినండి. ఏం చేస్తారట? ఒక వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, ఆయన దగ్గర నమ్మకమైన వాడు 3 పిలిచారు. ఒకరికి ఎన్ని ఇచ్చాడు?
ఒకరికి ఎన్ని ఇచ్చాడు? ఒకటి. బాబు ఇట్లా నాన్న, ఎవరస్తులు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ బ్యాచ్ మీ ఫ్రెండ్స్ నలుగురు ఇంకిద్దరు అదే మరి నువ్వు ముందే లేవని చెప్తున్నా. హల్లెలూయా. చూడు ఎవరు అదే పిల్లలు నటిస్తున్నా. ఇప్పుడు తలాంత్ అంటే ఎంత? ఒక తలాంత్ అంటే 3,600. అంటే జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఆ దేశం లెక్క ప్రకారం తలాంతులు అంటే డబ్బులు. ఇప్పుడు మన డబ్బులు ఏమంటాం? మన కరెన్సీలో రూపీస్. అమెరికాలో ఏమంటారు? డాలర్స్. మలేషియాలో ఏమంటారు? రింగిట్స్. సింగపూర్లో ఏమంటారు? సింగపూర్ డాలర్స్. ఇట్లా కువైట్లో ఏమంటారంటే దీనార్. ఇట్లా చాలా విధంగా ఉన్నాయి. దీన్ని ఇక్కడ తలాంతు అంటారు. ఇప్పుడు ఇదిగో ఆయన దేశాంతరం వెళ్తా వీడికి 5 అప్పు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా బాబు ఒకసారి ఉంటుంది. ఆ బాబుకి 2 ఇచ్చాడు. ఇట్లా అది ఈయనకి 5, ఈయనకు 2, ఈయనకు 1 ఇచ్చాడు. అంటే ఒక తలాంత్ వచ్చి 3,600. లెక్కేసుకోండి, లెక్కలు వచ్చినాడు. ఈయనకి 5 తలాంతులు ఇచ్చాడు. దేశాంతరం వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యగారు వీళ్ళు అనుకున్నారు, ఇక మన అయ్యగారు వచ్చేటట్లు లేడు, ఇక మనం ఏం చేసుకున్నా పర్లేదు అనుకున్నారు. ఏమో కొంతమంది డబ్బులు తీసుకొని వీళ్ళు మర్చిపోయారు అనుకుంటారు. సడన్గా అయ్యగారు వచ్చాడు. సడన్గా వచ్చేసాను ఇట్ట, బాబు నీకు నేను ఎన్ని ఇచ్చాను? నేను దేశం అంతా విదేశం అంతా నీకు ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను. ఏం చేసావు నాన్న? తినేసి పోకున్నావా? ఈ అన్నాడు చక్కగా, అయ్యా నేను ఇచ్చిన 5లో నమ్మకంగా ఇంకా 5 సంపాదించాను. వెరీ గుడ్. బడా నమ్మకమైన దాసుగా. సాయంత్రం పార్టీ నువ్వు రా, నీకు చక్కగా నిందిస్తాను. వెరీ గుడ్. నాకు బడా మెచ్చుకున్నా. నీకు ఎన్ని ఇచ్చానా? 2. ఏం చేసావు? 2కు 2 సంపా. వెరీ గుడ్. నువ్వు నమ్మకస్తుగా నువ్వు సంపాదించావు, నమ్మకంగా ఇచ్చావు. మరి ఇదిగో అయ్యగారని ఇచ్చావు. నీకు దేవుడు ఇచ్చావు. దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి నమ్మకంగా ఇవ్వాలా లేదా? దేవుడు కూడా ఖర్చు పెట్టాలా అని మీకు ఏంటి? వెరీ గుడ్. వెళ్ళిపోయి ఇది కూడా సాయంత్రం పార్టీ ఉంది. ఇది చూడు ఎదుట నీకు ఎన్ని ఇచ్చారుగా? 1 ఏం చేసావు? 1కి ముంగేసాడు. ఇదంతా మోసగాడే. చూడ మాకు ఎడతాడు. వీడికి ఇచ్చిందా? ఈ 1 కూడా ఏం చేశాడు? ఈ 1 భూములు పాతిపెట్టాడు. సోమరు వ్యాపారం చేయాల, కష్టపడాల, రూపాయలు సంపాదించరా, తీసుకున్న డబ్బు అంతా ఏం చేశారా? అన్ని పట్టాలు చేసుకున్నావా? వీడు పైగా అంటాడు, అయ్యా నువ్వు ఎత్తలు సార్ పోయిన వాడు కోసేవాడు అని, కష్టపడుకున్న డబ్బులు రావాలి చూసేవాడు అని, అలాంటి పిసినారో తెలిసి భూమిలో పాతిపెట్టాను. అలాంటప్పుడు నా డబ్బులు నాకు వచ్చొచ్చుగా. చూడండి, వీడు దేవుడు ఇచ్చిన కూడా కొంతమంది పిసినాతనం చేస్తారు. అమ్మ చెప్పండి, ఇదో చెప్పండి. ఎంతమంది దేవునికి నమ్మకంగా ఇస్తున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. బా మీ సంఘంలో చాలా మంది నమ్మకంగా ఇస్తున్నారు. 10వ భాగం అంతా నమ్మకంగా ఇస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పాలి. అది గాడ్లు. ఈ యవనస్తులు ఇవాళ ముసలివాళ్ళు ఇస్తున్నారు. ఎంత మంచి వాళ్ళు. మరి యవనస్తులందరూ మీ కష్టార్జితంలో దేవుని కొరకు మీరు సంపాదించిన సంపాదన నమ్మకంగా ఇస్తున్నారా లేదా? లేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మానవుడు ఎక్కడ దొంగతనం చేస్తున్నాడట? చదవండి. నా కట్టడలు గైకొనక త్రోసివేసింది. అయితే నా తట్టు తిరిగిన ఎడల సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా దేని విషయంలో మీరందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే అందుకో మానవుడు దేవుని మీ నాయన దొంగిలి తిరిగి దేని విషయంలో మీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణను ఈయక దొంగిలి తిరిగి నా జనులందరూ దొంగిలించునే ఉన్నారు. ఆ మాట ఒక పాస్టర్ గారు చెప్పారు. అయ్యగారండి మేము శాపగ్రస్తున్నా మా అయ్యగారు చెప్పారట. చూడ అక్కడ బైబిల్ చెప్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎక్కడ మానవుడు ఎవరి దేవుడి ఈ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ లైఫ్ ఇచ్చింది ఎవరు? ఈ అందం ఇచ్చింది ఎవరు? అవునా కాదా? ఎర్రగా ఉందని మురిసిపోతున్నావు. అనిపించి దేవుడికి కృతజ్ఞత చెప్తున్నావా? చెబుతున్నావా బాబు? చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నేను కష్టపడ్డాను. ఉద్యోగం ఇచ్చింది దేవుడు. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వద్దా?
మరి ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యం బాగుంది, మనం ఏం చేయగలం? ఉద్యోగం చేయగలం? ఒక కమంట అయ్యా పని చేసుకోవడానికి చెప్తుంటే చాలయ్యా. ఓపిక అంతా పోతే ఏంటి? ఇచ్చిన దేవునికి ఇవ్వటానికి మనం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నేను మీకు ఇవ్వటానికి బదులుగా రిటర్న్ గిఫ్ట్గా ఎవరైనా నాకేమైనా ఇచ్చినా హల్లెలూయా నేను తిరిగి మీకు ఇవ్వగలుగునట్లు మీరు ఎవరైనా నాకేమైనా ఇచ్చారా అంటాడు. తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకు ఎవడైనాను అదిగో ఏమంటున్నాను, చక్కని మాట చూడు. రిటర్న్ గిఫ్ట్. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా, దేవుడు మాత్రం మనం ఎన్ని క్వశ్చన్లు వేస్తాం. అసలు ఉంటే నాకు కొంచెం జరిగిందా, నాకెందుకు ఈ బాధ? ఇందాక బ్రదర్ అన్నమాట బాగా నచ్చింది. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కొంతమంది ప్రభు నమ్మకంగానే వేళ్ళ కట్టాలి, బిల్డింగ్ లేపాలి. లేకపోతే ఏంటి ప్రభా నాకు ఎందుకు అన్యాయం చేసావు? అసలు నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తావు? యోగు లాంటి కష్టాలు అయితే మనకు ఒక్కడ ఉండరు ఇక్కడ. ఈ మధ్య చాలామంది ఎట్టంటే ప్రభు నమ్మకం కల్లే ఏ బాగుపడ్డాము ప్రభు నమ్మకం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం నేను బతికున్నాను, అంతకంటే ఏం కావాలి? ప్రభువు మహిమ కలిగిన గాక. ఈరోజు మనం తినే భోజనం ఎన్ని కరోనా టైంలో మనం ఏది పెద్ద అందగాడు అని మన దేవుడు ఆపాడు. మనకంటే మంచి మహాగోలు తెచ్చిపోయాడు. ఏమా మన నుంచాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి, దేవుని ఎంత మహిమపరచాలి. దేవునికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇదేమంటే నేను తిరిగి ఇవ్వాలంటే నాకు రిటర్న్ గిఫ్ట్. చూడండి, కొన్ని ఫంక్షన్లు కొంతమంది మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఆ మధ్య మా బిషప్ స్వజనయ్య గారు వాళ్ళ ఆ అమ్మగారి ఫంక్షన్కి, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. నేను అమ్మగారు ఒక శారీ తీసుకుంటే ఆ కూతురు వచ్చేసి అమెరికా నుండి, పాస్టర్ గారు రాగారు, ఏంటంటే నీకోసం మంచి రిటర్న్ గిఫ్ట్ అండి. ఏంటంటే వెండి ప్లేట్ ఇచ్చాను అని. నేను ఇచ్చింది చిన్నదే, నాకు రిటర్న్ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ వచ్చింది, వెండి ప్లేట్. ఏదో నేను అనుకున్నా, ప్రభా నిజమే కదా, నీ చిన్నది ఇస్తేనే దైవజనుడికి దేవుడు నాకు అంత వెండి ప్లేట్ ఇచ్చాడు, అలాంటిది నీకు ఇస్తే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇస్తాను నాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్ చెప్పండి. సమస్తం ఇవ్వగలడు. ఆమేన్. మనకు మాత్రం ప్రభా నాకు అయ్యా అయ్యా దేవా నువ్వు దేవుడికి వెళ్ళుతున్నా. హల్లెలూయా. దేవా ఒక ఆరి అయ్యా నడవలేకపోతున్నాడు. మరి దేవుని కోసం మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మ. ప్రభు మహిమ. నేను సైకిల్ తొక్కి అనుకున్నాను, ప్రభా ఒక బండి వచ్చి కదా పోని నాకు ఎక్సెల్ ఇవ్వాలి. అప్పట్లో 2000 సంవత్సరం ఎక్సెల్ అంటే టీవీఎస్ ఎక్సెల్ అడిగాను. టీవీఎస్ ఎక్సెల్ ఎందుకు చెప్పదంటా, స్ప్లెండర్ ప్లస్ ఇచ్చాడు. చిన్న కారు అంటే పెద్ద కారు కూడా ఇచ్చాడు. అంతే ప్రైజ్ ది లార్డ్. ఒకటి చిన్నది ఇచ్చిన ప్రభా, నేను నాకు కూడా ఒక చిన్న కారు దేవుడు పెద్దది ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అది కూడా మార్చాడు. మళ్ళీ ఇంకోటి చూడండి, ఆయన కారనే కాదండి, దేవుడు ఏదైనా ఇవ్వగలడు. ఆమేన్ చెప్పండి. తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనక తీయని దేవుడు మనకెందుకు ఇవ్వడండి? ఆమేన్. సమస్తం మనకిస్తాడు. పాట మాత్రం పాడతాం, ఏమైనా చేయగలరు. పాడండి అమ్మా. గత మొత్తం మారుతాడు, మన బతుకు మారుతాడు, మన స్థితి మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. బట్టి దేవుని మహిమపరచాడు. ఎక్కడ నీవు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నావా? యవనస్తులు కష్టపడుతున్నాం, మనం వచ్చే ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఆమేన్. నమ్మకమైన వారికి ఏమున్నాయట? మెండైనా దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా. అన్ని విషయాలు లెక్క చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు ఏ విషయం లెక్క చెప్పాలా? మన క్రియల విషయం లెక్క చెప్పాలి. రెండవది మాటల విషయంలో, వ్యర్థమైన ప్రతి మాట విషయంలో. 3 ప్రవర్తన విషయం లెక్క చెప్పాలి. 4 దేవునికి సమయ విషయంలో లెక్క చెప్పాలి. 5 ఇది మాత్రం రావట్లా మనకి. ఇదేంటి? దేవుడిచ్చిన సొమ్ము విషయం, తలాంతులు. ప్రైజ్ ది లార్డ్. అదే ఒకటి ఏం చేసి భూమిలో పాతిపెట్టాడు స్వాములు. దేవుడిచ్చింది నువ్వు ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు దీవెనకరంగా ఎక్స్ట్రాబులేషన్ అవ్వాలి. నీ వ్యాపారం, నీ పనులు, నీ ఉద్యోగం అన్నింటిలో శాలరీ పెరగాలి. ప్రభువుకు మహిమ కలుగునుగా అక్క. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది, పోలీస్ జాబ్. అప్పటి 97లో నేను అన్నాను, ఫస్ట్ నువ్వు దేవునికి నమ్మకంగా ఆ వచ్చిన జీతం అందులో దశభాగం. మీరు అట్లా చెప్తారయ్యా, నాకు వచ్చేది 10,000, అందులో 1000 రూపాయలు ఇస్తే ఏం మిగిలింది అన్నాడు. జేబులో పెట్టుకున్నాడు, జీతం మొత్తం పోయింది. మరి ఇప్పుడు బాగుందా? అబ్బాయి దేవుడికి ఇచ్చిన బాగుండే 9,000 మిగిలేయాలి. మరి నువ్వు ఎంత పిసినాతనం చేసావు? 1000 రూపాయల కోసం చూసుకున్నావు, మొత్తం పోయినాయి. 10,000 తెక్క కుదిరిందా? ఇంకెప్పుడు తప్పు చేయను. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ చేత రాగానే ఫోన్ చేస్తాడు,
ఇప్పుడు నమ్మకంగా దేవునికి ఇస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక అన్నాడు. తర్వాత నేను ఏదో అనుకున్నా, ఇందులో చాలా ఆశీర్వాదం ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన సొమ్ము విషయంలో కూడా లెక్క చెప్పాలి. ఆమేన్. నేను బలా నమ్మకమైన దాసురాలు, ఇందులో నమ్మకంగా ఉంది. మా దగ్గర పేరు మా అమ్మ ముసలమ్మ, ఆమె ఆ కొండ మీద ఉంటుంది. ఆమె అట్లు వ్యాపారం చేసి ఆ కొండ మీద యానాదుల దగ్గర అట్లు వ్యాపారం చేసేస్తుంది. ఆ పేదరాలు ఈమె దగ్గర ఎలా తీసుకోవాలనిపిస్తే దేవుడు నన్ను గద్దించి పంపిస్తాడు. ఆమెకు ఆశీర్వాదం రావాలంటే మనం తీసుకోవాలి. మీద విధవాళ్ళు 2 కాసులు వేస్తారు. ప్రభు ఏమన్నాడు, అందరికంటే మా మామ ఏం చేసి తింటాడు, ఒక డబ్బా పెట్టేసి నేను వెళ్ళగాని ఇలా వణుకుతుంది. ఆ డబ్బా తీసి, అయ్యారు మా నీ దగ్గర ఎక్కడి నుంచి వద్దు మామ అంటే, మీరు అక్కడ నేను మీకు ఇవ్వట్లా, ప్రభుకి ఇస్తుంది. ఆయన నాకు అన్నం పెడతాడు. చూడండి, అలాగ తీసి మా అమ్మ ఆ పప్పు డబ్బాలు ఇలా తీసి, అయ్యా ఇది దశపాలు. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకంగా ఉన్న వారికి దేవుడు మెండైన దీవెనలు ఇచ్చును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో లెక్క అప్పచెప్పాలో నేను ముగిస్తున్నాను. ఆ విషయంలో దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నమ్మకంగా ఉందుము గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఎబ్రీ పత్రిక 4:13 చివరిగా చదవండి. మూలవాక్యం చదవండి. ఆయన దృష్టికి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పు చెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగైనది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం లెక్క చెప్పాలి. ఏ విషయంలో లెక్క చెప్పాలంటే నేర్చుకున్నాం ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర నమ్మకంగా ఉందా? ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు ఆల్రెడీ లెక్క విషయంలో తేల్చేశాడు అన్నాడు బెల్షస్సర్తో. బెల్షస్సర్ మినే టేకిలు ఉపారిస్తాడు. నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి తేల్చేసాడు, ముగించేశాడు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా జీవించావు, తిను త్రాగు ఎంజాయ్ చేయి అనుకున్నాడు. అవి కూడా ఎక్కడ దేవుని మందిరంలో ఉపకరణలు తీసుకొచ్చేసి దేవుని మందిరం పాత్రలో మరి ఇవన్నీ ద్రాక్ష రసం పోసి ఎర్రవిగాడు. చివరికి జీవితం ముగించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ముగించక మునిపే, దేవుడు మన లెక్కలు తేల్చక మునిపే, దేవుని దగ్గర లెక్క విషయంలో నమ్మకంగా ఉందుము గాక. నమ్మకంగా ఉందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుడికి లెక్క చెప్పాల్సిన విషయంలో. హల్లెలూయా. అందరూ ఇక్కడ మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా నిజమేనయ్యా, నేను లెక్క చెప్పాలి నీకు నాయనా. దేవా నీకు వందనాలు ప్రభు. ప్రతి విషయంలో ప్రభు, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ నీ యొక్క తండ్రి తలంపుల ద్వారా కానీ ఏది చేసినా ప్రభు నీకు లెక్క చెప్పాలి. ఆయన నీకు వందనాలు ప్రభు. నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ మహిమతో, నీ ఆత్మతో నడిపిస్తున్నందుకు ప్రభు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలని నీ దాసులు ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్క తండ్రి సమయము తండ్రి నీకు తెలుసు ప్రభు. ఏ విషయంలో ఏది చేయాలో నీకు తెలుసు ప్రభు. నీ చిత్త ప్రకారం నడిచే వారికి మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి దేవా నీకు వందనాలు. భూరాజులను ప్రభు నేను గద్దించే దేవుడు నాయన తండ్రి, మమ్మల్ని గద్దించినందుకు వందనాలు ప్రభు. అవును ప్రభు, ప్రతి విషయంలో ప్రభు నమ్మకంగా ఉండే కృప దేశం ప్రభు. మా క్రియల ద్వారా కానీ, మా చూపు ద్వారా కానీ, దేవా మా మాట ద్వారా కానీ ప్రభు నిన్ను కనపరిచేవారిగా, నిన్ను మహిపరిచేవారిగా మమ్మల్ని చేయండి, సహాయం చేయండి. ఈ దాసులతో నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభు. సంఘంతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. సంఘం క్షమాభివృద్ధి కలిగిపోతుంది, నిశ్చయముగా ఆస్వాదించేవాడిగా ప్రభు ఉన్నావు నాయన నీకు వందనాలు ప్రభు. నీ మాట వింటే ప్రభు, నీ మాట వింటే ప్రభు మేము ఆస్వాదింపబడతాము. ఈ వాక్ ద్వారా అతన్ని నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభు. ఈ రోజు నుండి ప్రభు ప్రతి విషయంలో లెక్క చెప్పేవారిగా, యథార్థవంతులుగా ప్రభు వర్తిల్లేటట్లు సహాయం చేయండి. మా మనసులో మార్చండి ప్రభు. తండ్రి ఈ ముఖాంతరం మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభు. ఈ దినం ప్రభు నీ యొక్క తండ్రి ఒక తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు. ప్రతి విషయంలో తండ్రి నీ సన్నిధి నుండి ప్రభు లెక్కప్ప చెప్పేవారిగా ఉండే ప్రభు దయచేసిన ప్రభు. నీకు ఇచ్చి శోధించమన్న ప్రభు ప్రతి విషయంలో ప్రభు నమ్మకుండే కృప దయచేసిన సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభు. సంఘం క్షమాభివృద్ధి కలిగేటట్లు సహాయం చేయండి. ఈ దాసుడికి తండ్రి నాయన బలమైన శక్తి తండ్రి తన ఆత్మతో నింపినందుకు వందనాలు ప్రభు. దేవా నీకు వందనాలు. దాసుని ఇంకా బలపరచండి, ఆయా ప్రాంతాలు బలంగా వాడుకోండి, సహాయం చేయండి. పరిముఖ్యంగా ప్రభు స్థానిక దైవ సేవకులు ప్రభు
ఆయన మరి దేశాయి గారు అమ్మగారు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆయన 2 సంఘాలు బలపరచండి నాయన. తండ్రి నిశ్చయంగా నువ్వు ఆస్వాదించే దేవుడు, నిశ్చయంగా అభివృద్ధి చేసే దేవుడు, నేను నిశ్చయంగా దీవులతో నింపే దేవుడు నాయన. పుట్టదారని విస్తారమైన దీవులతో తండ్రి సంఘం నింపబడును గాక. నీ మాట చప్పున తండ్రి నాయన వారి జీవించే వారిగా ప్రభు మీ కాపుదల ఉంచండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి కాలసం తండ్రి నాయన మాతో ఎప్పుడో ముచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభు. ఇక మీరు దీవించి ఆస్వాదించి సహాయం చేయమని నమ్మచ్చు తండ్రి. ఈ సంఘానికి బలమైన తండ్రి దీవులతో నింపి నడిపించి సహాయం చేయమని నజరేయుడు యేసు నామమున చూపి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రార్థనను చాలా మందికి ఎందుకు పెట్టారు అయ్యారు మధ్యలో అని ఒక ఆలోచన ఉండవచ్చు. ఎందుకంటే ముందే చెప్పాను, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ 7వ నెలలో 1వ తారీఖున మరి మన అనుకూలమైనటువంటి డేట్లో ఈ ప్రార్థన ఎప్పుడు ఉంటుంది. మన తిమోతి గారు దర్శనం ఇది. ఎవరి దర్శనం ఎవరి దర్శనం? తిమోతి గారి దర్శనం అండి. ఆయన గారికి దేవుడు ఒకసారి 21 రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ బిడ్డను దర్శించి ఆ సంఘంలో మీరు ఖచ్చితంగా కూడుకోవాలి ఒక దినాన. అది ఎప్పుడు కూడుకోమన్నాడంటే సంఖ్యాకాండం, అందరూ దేని వస్తారు సంఖ్యాకాండం 29వ అధ్యాయం మనము 12వ వచనం చదువుకొని ఇప్పుడు సాక్ష్యం ఉంది. మనం చక్కగా ఆ సాక్ష్యం వెళ్ళబోయే ముందు ఈ మాట అందరూ చదవాలని ఆశపడుతున్నాం. దేవుడు చెప్పిన మాటలు ఎటువంటి అంటే దాన్ని ఆచరించేవాడు, బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో దాని ప్రకారంగా ప్రార్థించేవాడు దేవుడు కృపకు పాత్రలు అవుతారు. మరి 7 దైవజనులు మరి 7గురుగా ప్రార్థన చేస్తున్నప్పుడు 7 ఉన్నటువంటి ఆ సంఖ్య విషయంలో మన సంఘంలో కాదు, అదే రీతిగా మన జీవితంలో కూడా చక్కని దేవుడి కార్యాలు చేస్తూ ఉంటాడు. గత కాలంలో ఇక్కడ 7 దైవజనులు మేము కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తల్లి తన కుమార్తె యొక్క గర్భము విషయంలో డాక్టర్ గారు అయ్యా చాలా కష్టం ఉంది, 8 నెలలకి ఆపరేషన్ చేయాలి కాబట్టి ఈ విషయం చాలా క్రిటికల్గా ఉండిద్ది అని ఆ బిడ్డలను అన్నప్పుడు వాళ్ళు ఏడ్చారు. భార్య భర్తలు కన్నీరు కార్చి అయ్యా దైవజనులు 7 దైవజనులు దేవుని మందిరంలో ఒకసారి ప్రార్థన పెట్టండి అయ్యా, మీ యొక్క ప్రార్థన దేవుడు వింటాడన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, మీరు బయలుదేరండి, నేను చర్చిలో కూర్చొని ప్రార్థన చేపిస్తానని 7 సేవకుల చేత వరుసగా ప్రార్థన చేస్తూ కన్నీరు గార్చి ఈ దైవజనులు కూడా మన మధ్య ఉన్నారు. మీరందరితో కూడి మరి ఎంతో అద్భుతంగా ప్రార్థన చేసామండి. ఉదయం 10 గంటలకు వచ్చి 1 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వారు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు మరలా ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి అంత బాగుందండి, ఫస్ట్ టైం ఇప్పుడు చాలా భయపెట్టారు, ఇప్పుడు అంత బాగుందండి, ఉమ్మనీరు కూడా చక్కగా సరిపాగా ఉంది, డెలివరీ అవడానికి ఇబ్బంది లేదు అని వారు అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్న ఈ అమ్మాయికి పర్లేదండి, చక్కగా మరి ఇంకా టైం ఉంది కదా, ఆ టైం ప్రకారం డెలివరీ అయిందని చెప్పారండి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడ్డారు. దానికి కారణం ఏంటంటే బైబిల్ లేఖనంలో వాక్యం చెప్పినట్లుగా మనం ఆచరించగలిగితే చాలు. 7 ప్రార్థించడం ద్వారా 7 కార్యములు అంటే మనము బైబిల్ అంతా కూడా 7 గురించి చాలాసార్లు చెప్పానండి. కాబట్టి దేవుడు 6 దినాల్లో సృష్టి చేసి 7వ దినం ముగించాడు విశ్రాంతి. 7వ దినం అలాగే ఎరుకో గోడలు కూలిపోవాలంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ జనంగా కూడుకొని ఏం చేశారంటే 7 సార్లు తిరిగారు, 7 రోజులు తిరిగారు దాని చుట్టూ. 7వ రోజున మళ్ళీ 7 సార్లు తిరిగారు. అలాగే యాకోబు తన అన్న యొక్క ఏషావు యొక్క ప్రసన్నత పొందుకోవడానికి 7 మార్లు ఆయన ఎదురు సాష్టాంగం పెట్టి నమస్కారం చేశారు. ఇట్లా 7 వచ్చినప్పుడు బైబిల్లో ఉంది కదా, అది ఒక సీక్రెట్ మర్మం. అది దాన్ని ఎవరు ఆచరిస్తారో, ఖచ్చితంగా నియమంగా ఆచరిస్తారో, నువ్వు ఇంట్లో కూడా 7 మార్లు సాష్టాంగపడి ప్రార్థన చేసుకో విషయంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అందుచేత నేను వాక్యాన్ని నమ్ముతాను, దాని ప్రకారం చేశాను. ఇప్పుడు ఈ ప్రార్థన యొక్క విధానం ఏంటంటే చూడండి, సంఖ్యాకాండం 29వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, మరియు 7వ నెల 15వ దినమున
మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అన్నాడు. సార్ దేవుని స్తోత్రం కదా. మీరు పరిశుద్ధంగా వస్తారు, అదంతా మీ యొక్క వ్యక్తిగత విషయం. సేవకులు ఏంటంటే ఆ వాక్యం ఎలా ఉందో ఆ వాక్యం ప్రకారంగా ఇక్కడ కూడికి పెట్టమనే దేవుని యొక్క సంకల్పం. ఈ కూడిక ద్వారా ఎవరైతే దీన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దీన్ని ఆసక్తి కలిగి వస్తారో వారికే దేవుని తీసుకొని ఇంటికి వెళ్తారు. 7వ నెలలో జరిగే ఈ కూడిక ద్వారా క్షేమాభివృద్ధి అని పెట్టిన కూడిక ద్వారా దేవుడు తప్పనిసరిగా మీకు క్షేమాలని కలుగజేస్తారు. నాకు నమ్మకం ఉంది. ప్రతి కుటుంబానికి క్షేమం కలుగజేస్తారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా 27లో 7వ నెల ఇదే తారీఖు అవ్వచ్చు, 7వ తారీఖు అవ్వచ్చు, 7వ తారీఖులో మిమ్మల్ని అందరినీ చూడాలి. మిమ్మల్ని అందరూ కూడా సంతోషంగా క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా మరి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. కాబట్టి వాక్యాధారంతోనే పెడతాం, కానీ ఊరికి సరదాగా అంత ఖర్చు పెట్టుకొని ప్రార్థన మాత్రము పెట్టాం. వాక్యం సారమే. కాబట్టి ఈ సమయంలో సాక్షి ఉన్న మధ్యలో వారి కళ్యాణ్ గారి సమస్య చిన్న సాక్ష్యం చెప్తారు.